పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట అంటాడు, దయచేసి చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడు నశించిపోవడం ఆయనకి ఇష్టయింపక, అంటే ఏమాత్రం ఆయనకు మనసు లేదు, ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, ఇష్టయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల ఇంకా దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, ఇంకా ఓర్చుకున్నాడు. మీరు అనొచ్చు, యేసయ్య వచ్చేస్తున్నారు. మా తాతల కాలంలో చెప్తున్నారండి. మా తాతలు చెప్పడం అయిపోయింది, మా నాన్న చెప్పడం అయిపోయింది, ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు, తర్వాత మీ అబ్బాయి కూడా చెప్తున్నాడు, తర్వాత మనవడు కూడా చెప్తాడు. ఆయన ఇప్పుడప్పుడే రాళ్ళండి మీరు అనుకుంటున్నారా? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేసేవాడు కాడు, కానీ ఇన్నాళ్ళు ఆయన ఆలస్యం చేయడానికి గల కారణం ఏంటో ఎవడ సంగతి మనకి ఎందుకండి? ఒకవేళ నిన్న వరకెందుకు, ఇంతకుముందు ఒక నిమిషం ముందు ఆయన వచ్చేసి ఉంటే మీలో ఎంతమంది గుండెల మీద చేసుకొని చెప్పగలరు నేను పరలోకం వెళ్ళిపోతానని? ఒకవేళ చెప్పారంటే మీరు అబద్ధం ఆడినట్టే. ఎందుకో చెప్పనా, మనలో ఉండాల్సిన కొన్ని ఇంకా వదిలిపెట్టుకోవాలా, మారాల్సిన ఇంకా మనం మారిపోదాం. దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, ఎన్నో సందేశాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం మారకపోతే అయ్యో ఏంటి మన పరిస్థితి? మనం మారాలి. ఎన్నాళ్ళు దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడండి. చూడండి, మీకు చూపిస్తాను అన్నమాట. అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో 30వ వచనం చదవండి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. ఎన్నాళ్ళు చూసి చూడనట్టు పోతే బానే బెతస్తా సహవాసం, మంచివాళ్ళు పాపం, వాళ్ళు మంచి పిల్లలు, ఫోన్లే గబుక్కుమని వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడితే మందలిస్తే అలా ఫీల్ అవుతారేమో. ఆయన కొంచెం అలాగే అనుకున్నాడు, నేను కూడా కొంచెం. ఎందుకో మీరు ఫీల్ అవడం నాకు ఇష్టం లేదు, కానీ మీరు ఫీల్ అవడం ఇష్టం లేదని చెప్పి నేను అలాగే సూపు రాశాను అనుకోండి. ప్రభు అంటున్నాడు, ఆ అజ్ఞానకాలం దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడు, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని కోరుతూ ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? ఇప్పుడైతే అంతటా అంటే కృష్ణలంకోలు మారిపోవాలి, చిట్టినగరోళ్ళు మారిపోవాలి, పడమటోళ్ళు మారిపోవాలి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళంతా మారిపోవాలి, భారతదేశం వాళ్ళంతా మారిపోవాలి, ప్రపంచవ్యాప్తంగా అందరూ మారిపోవాలని ఆయన కోరుతూ ఆజ్ఞాపిస్తున్నాడండి. అప్పుడు అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడు, కానీ ఇప్పుడు మాత్రం వదిలే ప్రసక్తే లేదు, అందరూ మారాల్సిందే అట్ ఎనీ కాస్ట్. కనుక అలాంటి మార్పు దేవుడు మనకిచ్చునుగాక.